ఫ్రెండ్స్ మీరు టీవీస్ గురించి, వాల్ మౌంట్స్ గురించి చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టాండ్స్ అన్నవి మీకు అప్ టు 24 ఇంచెస్ నుంచి మీకు 75 ఇంచెస్ వరకు ఈజీగా ఏ టీవీకైనా సెట్ అయిపోతాయి. మీది ఓల్డ్ టీవీ అయినా, లేటెస్ట్ టీవీ అయినా సరే ఎనీ కైండ్ ఆఫ్ టీవీ నేను చూపించబోయే స్టాండ్స్ అనేవి యూనివర్సల్ స్టాండ్స్ అవి. మీకు స్మాల్ టీవీ నుంచి బిగ్ సైజ్ టీవీ ఏదైనా సరే మీ ఇష్టం. అందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకసారి మోడల్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా మోడల్స్ అనేవి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు వన్ బై వన్ అంటే మీ టీవీ ఒకవేళ స్మాల్ సైజ్ అయితే మీకు ఏది ఫిట్ అవుతుంది, లేదు మీ 75 ఇంచెస్ అయితే మీకు ఏది ఫిట్ అవుతుంది అది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం స్మాల్ సైజ్ టీవీ నుంచి హై ఎండ్కి వెళ్దాం, అన్ని మోడల్స్ చూద్దాం. చెప్పాను కదా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం 24 ఇంచెస్ అంటే మీకు ఎగ్జాక్ట్ 24 కాదు, ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే 14 ఇంచ్ నుంచి 27 ఇంచెస్ వరకు మీకు ఏ టీవీకైనా, టీవీ కానీ మోనిటర్ కానీ ఏదైనా సరే స్టాండ్ ఈజీగా ఫిట్ అయిపోతే. మనం అసలు లోపల చూద్దాం. లోపల చూసుకుంటే మనకి ఒక స్క్రూ ప్యాకెట్ ఇచ్చారు. స్క్రూ ప్యాకెట్ తో పాటు మనకి ఒక బ్యాక్ సైడ్ ప్లేట్ అండ్ నెక్స్ట్ టీవీ బ్యాక్ సైడ్ అంటే వాల్ ప్లేట్, టీవీ బ్యాక్ సైడ్ వాల్ ప్లేట్ మనకి 2 ప్రొవైడ్ చేశారు. మనకి ఈజీగా ఈ రెండు ఇలాగా లాక్ అయిపోతే చూసుకోవచ్చు. మీకు ఇలా లాక్ అయిపోయి ఉంటుంది. మీకు 14 ఇంచ్ నుంచి 27 ఇంచ్ వరకు ఏదైనా సరే మోనిటర్ అవనివ్వండి, లేదు మీరు 24 ఇంచ్ టీవీ అవనివ్వండి, ఏదైనా సరే మీకు ఈజీగా ఈ స్టాండ్ అనేది ఫిట్ అయిపోతుంది అప్ టు 27 ఇంచ్ వరకు. ఇప్పుడు మన ఇందులోనే వేరే మోడల్ ఉంది, అది వచ్చేసి మనకి మూవింగ్ మోడల్. ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మూవింగ్ స్టాండ్ అనమాట. ఇందాక చూపించింది మీకు ఫిక్స్డ్ సేమ్. ఇది కూడా మీకు 13 ఇంచ్ నుంచి 27 ఇంచ్ వరకు దేనికైనా సరే ఈజీగా సెట్ అయిపోద్ది. మానిటర్ అయినా టీవీ అయినా మీ ఇష్టమే. బట్ కాకపోతే ఇది వచ్చేసి మనకి మూవింగ్ స్టాండ్. మనకి ఇంత బాక్స్ కంటెంట్ గురించి మనకంటే మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ అయితే ఒక స్క్రూ ప్యాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వాల్కి ఫిట్ అయ్యే క్లాంప్ ఒకటి, అండ్ నెక్స్ట్ టీవీకి ఫిట్ అయ్యే క్లాంప్ ఒకటి. మొత్తం మనకి 2 ప్రొవైడ్ చేశారు. ఈ 2 కూడా మీకు టీవీకి ఫిట్ చేసుకోవాలి, అక్కడ వాల్కి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది మనం చూసుకుంటే మనకి రొటేటింగ్ అవుతుంది చూసుకోవచ్చు. మీకు స్ట్రైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్కి కూడా వస్తుంది అనమాట. చూసారా, ఇది మీకు స్టాండ్ అయితే మీకు ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. మనం దీని నెక్స్ట్ సైజ్ చూద్దాం ఒకసారి. అంటే 32 ఇంచెస్ నుంచి వేరే స్టాండ్ ఉంటుంది. అంటే మీరు సైజ్ టీవీ సైజ్ 32 అనుకోండి, దానికి మీకు వేరే సైజ్ ఉంది. ఒకసారి ఆ మోడల్ చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఇందాకలా అప్ టు 24 ఇంచెస్ వరకు చూసాం కదా, అంటే స్మాల్ సైజ్ మోనిటర్ కానీ స్మాల్ సైజ్ టీవీ కానీ చూసాం కదా. మనం ఇప్పుడు వచ్చేసి ఇది అప్ టు 43 వరకు ఫిక్స్డ్ స్టాండ్ అనమాట. ఇది మీకు మూవింగ్ కావడం అలాంటివి అయితే ఏమి ఉండవు. మీకు అలా టీవీ ఫిక్స్డ్గా కాన్స్టెంట్ ఒకే ప్లేస్లో అయితే ఉండిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ మూవింగ్ ఉండదు. అవి అయితే మీకు వేరే ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇవి వచ్చేసి మీకు ఫిక్స్డ్ స్టాండ్ నోవర్ అనే బ్రాండింగ్ నుంచే. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మన దీంట్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం ఒకసారి. మనకి బాక్స్లో చూసుకుంటే ఒక స్క్రూ ప్యాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి టీవీ తాలూకా స్టాండ్ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. ఇవి మీకు స్టాండ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు వాల్ తాలూకా స్టాండ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది మీకు స్టాండ్ అయితే. మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఎక్కడ బెండ్ అవ్వడం కానీ ఏమీ లేవు. స్టాండ్ అయితే చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు. అండ్ నెక్స్ట్ మీరు ఇది మీ టీవీకి ఫిట్ చేసుకొని ఇలాగ హ్యాంగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు స్క్రూస్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది యూనివర్సల్ స్క్రూస్. ఇవి ఏ కైండ్ ఆఫ్ అంటే ఎనీ బ్రాండ్ మీకు టీవీకి అనేది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. మనం ఒకవేళ మీ సైజు అంటే మీ టీవీ సైజ్ ఒకవేళ 55 ఉందనుకోండి, బిగ్ సైజ్ టీవీ మీకు మూవింగ్ వద్దు, ఫిక్స్డ్ కావాలనుకుంటే దానికి కూడా వేరే స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ చూద్దాం. ఫ్రెండ్స్ మీకు ఇది 55 ఇంచ్ వరకు మీకు ఈ స్టాండ్ ఈజీగా సరిపోతుంది. ఇది కూడా నోవర్ అనే బ్రాండింగ్ నుంచే. మనం ముందు చూసింది అయితే అప్ టు 43 వరకు. ఇది వచ్చేసి మీకు 55 ఇంచ్ వరకు మీరు ఈజీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు చాలా వెయిట్ కూడా కాస్తుంది అనమాట. అంటే ఒకవేళ మీ టీవీ 55 కేఎస్ ఉందనుకోండి, అయినా సరే మీ టీవీ ఈజీగా కాసేస్తుంది. మ్యాక్సిమం 50 కేఎస్ వరకు టీవీ అయితే ఎక్కడ ఉండదు. ఒకవేళ మీ టీవీ అంత వెయిట్ ఉన్నా సరే మీకు ఈజీగా ఇది ఆ వెయిట్ అనేది మీకు ఈజీగా బ్యాలెన్స్ చేయగలదు. చాలా హెవీ డ్యూటీ వస్తుంది. ఒకసారి మనం బాక్స్ తీసి ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనం బాక్స్లో చూసుకుంటే ఒక స్క్రూ ప్యాకెట్ ప్రొవైడ్ చేశారు. మీకు వాల్ వాచర్స్ కానీ వాల్ తరగతి స్క్రూస్ కానీ చాలా హెవీ అండ్ చాలా ప్రీమియం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు స్క్రూస్ అయితే మీకు యూనివర్సల్ చెప్పాను కదా, ఎనీ కైండ్ ఆఫ్ టీవీ ఏ బ్రాండ్ టీవీ అయినా సరే మీకు ఈజీగా స్క్రూస్ అన్న మ్యాచ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మీకు బాక్స్లో చూసుకుంటే 2 స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మీకు చాలా లాంగ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చాలా హార్డ్ ఉన్నాయి స్టాండ్స్ అయితే. క్వాలిటీ బాగుంది. ఇవి మీకు టీవీకి వస్తాయి అనమాట ఈ స్టాండ్స్ అన్నవి. నెక్స్ట్ మీరు చూసుకుంటే వాల్ బ్రాకెట్ ఉంది. అంటే ఇది మీకు వాల్కి వస్తుంది. ఇది కూడా మీకు క్వాలిటీ అంటే చాలా హార్డ్ ఉంది చూసుకోవచ్చు. మీకు ఎక్కడ బెండ్ లేదు. స్టాండ్ అయితే మాత్రం చాలా క్వాలిటీ ఉంది. ఒకవేళ మీకు 55 వరకు మీకు టీవీ లేదు, ఒకవేళ మీరు 43 వరకు లేదు, 32 వరకు మీరు మూవింగ్ స్టాండ్ చూస్తుంటే దీని నెక్స్ట్ మోడల్ మీకు మూవింగ్ స్టాండ్ ఉంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీ టీవీ 42 అంటే మీ టీవీ బాగా బిగ్ సైజ్ 43 అనుకోండి, మీరు ఒకవేళ ఇది మ్యాక్సిమం 43కి ప్రిఫర్ చేయొద్దు నా సజెషన్ అయితే. దీనికన్నా ప్రీమియం క్వాలిటీ ఉంది, అది మీరు 43కి ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు 14 నుంచి 42 వరకు ఇదైతే మీకు సపోర్ట్ చేస్తుంది. క్యాట్మౌంట్ అనే బ్రాండింగ్ నుంచి స్టాండ్ అయితే
మీకు 32 వరకు అయితే మీరు ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. 43 కూడా ఫిట్ చేసుకోవచ్చు. బట్ దానికోసం అయితే వేరే ప్రీమియం స్టాండ్ ఉంది. ఇది వచ్చేసి మీకు 32కి అయితే ఈజీగా మీకు ఇది సూటబుల్ అవుతది. క్యాటమాన్ బ్రాండ్ నుంచి ఒకసారి మనం లోపల మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. మనకు చూసుకుంటే లోపల ఓన్లీ ఒక స్క్రూ ప్యాకెట్ ఉంది. అంటే ఈ స్క్రూస్ అన్నవి మీకు ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కన్నా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఇది వాల్ స్క్రూస్ అండ్ నెక్స్ట్ మీకు టీవీ స్క్రూస్ మీకు 2 కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు స్టాండ్ చూసుకుంటే ఇది మీకు స్టాండ్ మీకు మొత్తం కంప్లీట్‌గా ఫోల్డింగ్ అవుతది. మీరు ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. స్టాండ్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది. అంటే ప్రీమియం అంటే మరీ హెవీ అని చెప్పుకోలేము. మీకు దీనికన్నా ప్రీమియం క్వాలిటీ వేరే స్టాండ్ ఉంది. ఒకసారి ఆ క్వాలిటీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మీరు ఇందాక చూసారు కదా క్యాటమౌంట్ బ్రాండ్. మీకు దానికంటే ప్రీమియం కావాలంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. నోవెల్ అనే బ్రాండింగ్ నుంచి ఇది మీకు మోడల్ నెంబర్ NV154 దీని మోడల్ నెంబర్ వచ్చి మీకు అప్పుడు ఇది 43 ఇంచెస్ వరకు ఈజీగా ఏ టీవీకైనా సరే మీకు సూటబుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ముందు స్టాండ్ కన్నా కొంచెం బెటర్ క్వాలిటీ వస్తుంది. అంటే మీకు ఫినిషింగ్లో కానీ వెయిట్లో కానీ కొంచెం ఇది బెటర్ క్వాలిటీ వస్తుంది. ఒకసారి మనం దీనిలో ఏమి ఇచ్చారో చూద్దాం. మీరు బాక్స్లో చూసుకుంటే మాత్రం మీ దీనికి కూడా మీకు సేమ్ ఒక స్క్రూ ప్యాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టాండ్ ఉంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు స్టాండ్ అయితే ఇది మీకు చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. స్టాండ్ అయితే మీకు ఓల్డ్ దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే ఇది మీకు కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇది అప్ టు 43 ఇంచెస్ వరకు మీకు ఏ టీవీ అయినా సరే ఈజీగా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీ టీవీ 32 నుంచి 43 మధ్యలో ఉంటే మాత్రం ఈ స్టాండ్ మీరు ఈజీగా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే మీకు యూనివర్సల్ స్టాండ్ ఇది హోల్స్ అన్నవి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. చూసుకోవచ్చు మీకు ఎన్ని హోల్స్ ప్రొవైడ్ చేశారో ఇక్కడ. ఫ్రెండ్స్ మనం ఇంతవరకు అప్ టు 43 వరకు చూసాం కదా. ఇది వచ్చేసి మీకు అప్ టు 60 ఇంచ్ వరకు 32 నుంచి 60 ఇంచ్ వరకు మీరు ఒకవేళ సోనీ కానీ ఎల్జీ కానీ శాంసంగ్ లాంటి బిగ్ సైజ్ టీవీస్ తీసుకున్నారు అనుకోండి, చాలా వెయిట్ ఉందని మీరు ఫీల్ అవుతుంటే మీకు ప్రీమియం క్వాలిటీ స్టాండ్స్ కావాలంటే మీరు ఈ స్టాండ్స్కి వెళ్ళచ్చు. ఇంకా ప్రీమియం ఉన్నాయి బట్ కాబట్టి ఇది స్టార్టింగ్ ప్రైస్లో మీకు బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎన్బీ అనే బ్రాండ్ నుంచి. ఎన్బీ చాలా ఫేమస్ బ్రాండ్ మీకు వాల్ మౌంట్స్లో అన్నది. ఇది అప్ టు మీకు 60 ఇంచ్ వరకు మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. మోడల్ నెంబర్ వచ్చేసి P4 అన్నమాట. మనం ఒకసారి దీని బాక్స్ కంటెంట్ చూద్దాం. అంటే బాక్స్లో మనకి ఏ ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చారండి. ఎందుకంటే స్టాండ్స్ కానీ అలాంటివి చాలా ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనం లోపల చూసుకుంటే ఒక స్క్రూ ప్యాకెట్ ఇచ్చారు. మీకు స్క్రూ ప్యాకెట్లో ఇందులోనే మాక్సిమం రెంచెస్ కానీ స్క్రూస్ బాగా లాంగ్ కేస్ కానీ వాచర్స్ కానీ చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీలో ఇచ్చారు. చూసుకోవచ్చు మీకు ప్యాకెట్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది. నెక్స్ట్ మీకు స్క్రూస్ కూడా చాలా హెవీ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు చూసుకుంటే ఎక్స్టాండ్ రాడ్స్ ఇచ్చారు. ఇవి మీకు 4 ఎక్స్టాండ్ రాడ్స్ మీకు ఒకవేళ మీ టీవీ తాలూకా హోల్స్ కొంచెం దూరంగా ఉన్నాయి అంటే ఈ స్టాండ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. చూసుకోవచ్చు మీకు ఇది స్టాండ్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. నెక్స్ట్ చాలా హెవీ డ్యూటీ ఇది స్టాండ్ అయితే మాత్రం మీకు ఇది ఫుల్ మూవింగ్ అవుతుంది. అంటే మీకు ఫ్రంట్ టు బ్యాక్ అవన్నీ మూవింగ్ అవుతుంది. చూసుకోవచ్చు మీకు ఎంత లాంగ్ ఉందో స్టాండ్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు స్టాండ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్స్టెండ్ రాడ్స్ ఇచ్చారు కదా, అవి మీరు ఇక్కడ లాస్ట్లో ప్లేస్ చేసుకుంటే మీకు హోల్స్ అన్నవి ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి. మీ టీవీ తాలూకా హోల్స్ కొంచెం లార్జ్ ఉన్నాయంటే ఇవి మీరు ఇలా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. చాలా హెవీ ఉంది స్టాండ్ అయితే. మీకు దీని నెక్స్ట్ స్టేజ్ అంటే మీకు ఇదే మోడల్ ఇదే కంపెనీలో ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలంటే ఆ స్టాండ్ కూడా ఉంది. ఆ స్టాండ్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మీ టీవీ 60 ఇంచెస్ వరకు ఉంది. మీకు ఇంకా హెవీ డ్యూటీ కావాలంటే మీరు ఈ స్టాండ్కి వెళ్ళచ్చు. ఇది వచ్చేసి P40 మోడల్. ఇది మీకు అప్ టు 60 ఇంచ్ వరకు ఏ టీవీ అయినా సరే వేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు ఇది కెపాసిటీ వచ్చేసి క్యాపబిలిటీ లోడ్ 32 kgs వరకు మీకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికన్నా హెవీ అయితే ఇది వచ్చేసి 85 ఇంచెస్ వరకు. ఇది అప్ టు 68.2 kgs వరకు ఇది మీకు లోడ్ క్యాపబిలిటీ ఉంటుంది. బట్ ఇది మీరు బాగా హెవీ మోడల్ అయితే ఇది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 55 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే బాగా హెవీ డ్యూటీ స్టాండ్ అయితే. బాక్స్ కంటే అయితే మీకు మ్యాక్సిమం సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఎందుకంటే మీకు ఎక్స్టెండ్ స్టాండ్స్ కానీ ఏమైనా అలానే ఉంటాయి. మీరు ఒకవేళ సీలింగ్ దీనికి చూస్తే మాత్రం ఇది మీకు సీలింగ్ స్టాండ్ అయితే మీకు చూసుకుంటే బ్యాక్ సైడ్ 4 స్క్రూస్ ప్రొవైడ్. ఇది మీకు సీలింగ్కి వస్తుంది అనమాట. ఇది మీరు ఎక్కడంటే రైల్వే స్టేషన్స్లో కానీ ఏమైనా యూజ్ చేయాలంటే అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు స్క్రూస్ చూసుకుంటే వాచర్స్ కూడా మీకు ప్లాస్టిక్ టైప్ ఏం లేవు, అన్నీ మీకు మెటల్ టైప్ అండ్ ఐరన్ టైప్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మీకు సీలింగ్ కాబట్టి. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది టీవీ తాలూకా బ్యాక్ సైడ్ ప్లేట్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ సాకెట్లో మీకు స్టాండ్ అనేది లాక్ అవుతుంది. మీకు స్టాండ్ కూడా లాక్ చేసి చూపిస్తాను. ఇది మీకు అప్ టు 55 ఇంచెస్ వరకు ఎనీ కైండ్ ఆఫ్ టీవీ మీరు వేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మన బాక్స్లో చూసుకుంటే 2 స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. చాలా లాంగ్ స్టాండ్స్ ఇవి. ఇది మీకు టీవీ బ్యాక్ సైడ్ వస్తే మీరు టీవీ బ్యాక్ సైడ్ 2 ఫిట్ చేసి ఇలాగా దీనికి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. మీ టీవీ అన్నది సీలింగ్ కన్నా మీకు హ్యాంగ్ అయిపోతుంది. మీకు చూసుకుంటే ఒక రాడ్ ప్రొవైడ్ చేశారు కదా, ఇది మీరు టాప్లో ఉంది మీకు సీలింగ్కి వస్తే మీ సీలింగ్కి 4 స్క్రూస్ పెట్టేసి డౌన్లో చూసుకుంటే మీకు ఒక సాకెట్ టైప్ ప్రొవైడ్ చేశారు. ఆ సాకెట్లో మనకి ప్లేట్ వస్తుంది. ఇలా మీరు ఫిట్ చేసుకోవాలి. నేను స్క్రూ అయితే టైట్ ఫిట్ చేయాలి, అందుకే మూవ్ అవుతుంది. దీన్ని నెక్స్ట్ మీకు ట్రైపాడ్ మోడల్ ఉంది. ఇది వచ్చేసి మీకు ట్రైపాడ్ మోడల్ మీరు ఒకవేళ సెమినార్స్లో కానీ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలంటే మీకు ట్రైపాడ్ మోడల్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మధ్యలో చూసుకుంటే ఒక ఎక్స్టెండ్ రాడ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు అప్ టు 55 ఇంచ్ వరకు ఎనీ కైండ్ ఆఫ్ టీవీ వేసుకోవచ్చు. చూసుకోవచ్చు. మీకు సెంటర్లో ఒక కనెక్టర్ టైప్ ప్రొవైడ్ చేశారు కదా, ఇది మీరు
ఇలా సెంటర్లో లాక్ చేసుకుంటే మీరు ఎక్స్టెండ్ రాడ్ అనేది పెట్టుకోవచ్చు. చూడొచ్చు మీకు ఇక్కడ ఎక్స్టెండ్ రాడ్ పెట్టి చూపిస్తాను ఎంత హైట్ ఉందో మీరు. దాన్ని చూసుకుంటే మీకు బిగ్ సైజ్ ప్లేట్ ఇచ్చారు కదా, ఇది మీకు టీవీకి వస్తుందన్నమాట. మీరు 55 ఇంచ్ వరకు ఏ టీవీ అయినా సరే ప్రాబ్లం లేకుండా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.